వారం చదివిన వర్తమానాన్ని మరొకసారి కూడా విందామండి. ఒక 10-20 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడానికి మనం ఇష్టపడతాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి చదవండి. యేసు వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 3 సమస్యల వరకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి దయ్యాల సమస్య. దయ్యం పట్టిన వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడో 5వ అధ్యాయం 1 నుండి 20 వచనాల వరకు ఒక దయ్యం పట్టిన వ్యక్తి యొక్క సమస్య మనకు కనబడుతుంది. రెండవది రోగాల సమస్య. వ్యాధులు, బలహీనతలు, అనారోగ్యము. మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నం చేసినా ఏదో ఒక రూపేణ అనారోగ్య సమస్యలు అన్నిటికీ మానవ జీవితం మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఇది అనారోగ్య రోగాల సమస్య మనకు కనబడుతుంది. మూడవది కుటుంబ సమస్య. హల్లెలూయా. ఏ సమస్యలండి? మొదటి సమస్య ఏంటిది? రెండవ సమస్య, మూడవ సమస్య ఫ్యామిలీ సమస్య. ఈ 3 సమస్యలన్నీ కూడా యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నీ జీవితంలో అది సాధారణ సమస్య కానీ, లేక రోగాల సమస్య కానీ, ఫ్యామిలీ సమస్య కానీ, పరిష్కారము మాత్రము యేసు ప్రభువునే కనబడుతుంది. యేసు ప్రభువే ప్రతి సమస్యకు పరిష్కారం చూపువాడు. ప్రతి సమస్యకు పరిష్కారము యేసు ప్రభువులోనే కనబడుతుంది అని పోయిన ఆదివారం మనం నేర్చుకున్నాం. దాంట్లో యేసు ప్రభు దగ్గరికి ఈ రోగాల సమస్య, కుటుంబ సమస్య, లేక ఈ వ్యాధుల, దయ్యాల సమస్య యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన విని ఏమంటాడంటే, మొదటి మాట, మీరు భయపడవద్దు. హల్లెలూయా. దేనికి? అది రోగాల సమస్య అయినా, అది సాధారణ సమస్య అయినా, అది కుటుంబ సమస్య అయినా, యేసయ్యను వెంబడించే వారముగా, యేసయ్యను పూజించే వారముగా, యేసయ్యను కొలిచే వారముగా, యేసయ్యను ఆరాధించే వారముగా జీవితంలో భయపడకూడదు. అది యేసు ప్రభు చెప్పిన మాట. ఆ అధ్యాయంలో ఈ 3 సమస్యలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మ మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు. మనం లిటరల్గా ఆలోచన చేస్తే, హల్లెలూయా, మనం లిటరల్గా ఆలోచన చేస్తే ఒక వాచ్ ఖరాబైనా, లేక ఒక టీవీ ఖరాబైనా వాచ్ షాప్, టీవీ షాప్ తీసుకొని వెళ్తా ఉంటాం. ఆయన ఏమంటాడు? పర్వాలేదు, నేను బాగు చేస్తాను. ఇప్పుడు టీవీ ఖరాబ్ అయినా సైకిల్ షాప్ తీసుకొని పోతే ఏమంటాడు ఆయన? సైకిల్ షాప్ అయినా ఏమంటాడు? ఇది నాకు తెలియదు, దీని మెకానిజం నాకు తెలియదు అని. అందుకే మానవ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఈ బ్రతుకు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, మానవులుగా మనం ఎదుర్కొంటున్న కష్టాలు కానీ, బాధలు కానీ, ఈ సమస్యలు మనకు వచ్చినప్పుడు ఈ మానవుని ఎవరైతే కలగజేశారో ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. ఇవన్నిటిని ఎవరైతే మనల్ని కలగజేశారో, ఎవరైతే మనల్ని పుట్టించారో, ఎవరైతే మనకు ఆయుష్ ఇచ్చారో, ఎవరైతే మనకు రూపురేఖలు ఇచ్చారో, ఎవరైతే మన జీవితాలను కట్టినారో, ఎవరైతే మన కుటుంబాలను కట్టినారో, ఎవరైతే మన వ్యవస్థను నిర్మించారో, ఆ పరమదేవుని దగ్గరికే మన సమస్యలు తీసుకొని వెళ్ళాలి. అప్పుడే మనకు పరిష్కారం దొరుకుతుంది. వాచ్ బాగైతే, ఖరాబ్ అయితే సెల్ ఫోన్ దగ్గర పోతే మన పరిష్కారము రాదు. ఆ వాచ్ మెకానిక్ ఆయన సపరేట్ ఉంటాడు, సెల్ మెకానిక్ సపరేట్ ఉంటాడు, టీవీ మెకానిక్ సపరేట్ ఉంటాడు, సైకిల్ మెకానిక్ సపరేట్ ఉంటాడు. ఈ రీతిగా ప్రతి మెకానికానికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. అంటే మన బ్రతుకులో సమస్యలు ఎదురైనప్పుడు, మన కుటుంబ జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు, ఈ
ఈ సామాజిక జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆ ప్రతి సమస్యను మనముగా రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అది ఇబ్బందులు అవుతాయి. 1,00,000 రూపాయలు పెట్టి నేను టీవీ కొనుక్కున్నా, నా టీవీ కనుక నేను రిపేర్ చేస్తే ఏమవుతుంది? అది బొమ్మ సరిగా రాదు, మాట సరిగా రాదు, దాని మెకానిక్ ఉన్నాడు. అందుకే ఈ 5వ అధ్యాయం అంతా నేర్పే పాఠం ఏంటంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం నేర్పే పాఠం ఏంటంటే, సమస్యలు ఉన్నది వాస్తవమే. అపవాది, సాతాను, మాంత్రికులు, ఈ నరుని యొక్క కమ్యూనిస్టు దుష్టులు, దుర్మార్గులు ఈ లోకంలో ఉన్నది వాస్తవమే. రోగాలు ఉన్నది వాస్తవమే. కుటుంబంలో సమస్యలు ఉన్నది వాస్తవమే. కానీ ప్రతి సమస్యకు యేసు ప్రభువే పరిష్కారం చూపే దేవుడు. ఆయన అంటాడు, మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు. రెండవ మాట అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రము ఉంచుము. ఏముంచాలి చెప్పండి? ఏముంచాలి? ఎవరి మీద నమ్మకం ఉంచాలి? అది మనం బస్ ఎక్కిన తర్వాత ఎవరి మీద నమ్మకం ఉంచుతాం? డ్రైవర్ మీద నాకు నమ్మకం లేదా నువ్వు అడిగితే నవజీవన్ ఎక్స్ప్రెస్ నడుపుతావా? నువ్వు కూర్చున్న దానివే. అంతే, మనం నమ్మకంతో అయిపోతున్నాం. నమ్మదగిన దేవుడు అనుకున్నాడు. బైబిల్ చెప్తుంది, మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన దేవుడు. సఫలం దేవుడు. హల్లెలూయా. మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు ఇచ్చిన సత్యం ఏంటంటే, నమ్మిక మాత్రం ఉంచుము. సమస్యలు ఉన్నాయా? చేయగలిగిన దేవుడు ఉన్నాడు. అది సాధారణ సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, రోగాల సమస్య అయినా పరిష్కారం చూపే దేవుడు ఉన్నాడు. నమ్మిక మాత్రం ఉంచుము, అది చాలు. అందుకే క్రైస్తవ జీవితంలో నమ్మకత్వం అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నమ్మకత్వం అనేది ఎవరి మీద నమ్మకము? సర్వోన్నతుడైన యేసు ప్రభు మీద నమ్మకం ఉంచడం ద్వారా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఆయన ఎప్పుడూ అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడూ నిన్ను ఓడిపోనియడు. ఆయన ఎప్పుడూ నీకు తలవంపులు తెలియడు. ఆయన ఎప్పుడూ నువ్వు ఫెయిల్ కావాలని చూడడు. ఆయన ఎందుకు? మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడే, మన ఓటమిని చూసే దేవుడు కాదు. ప్రియులారా, ఈ సమస్యల వలయంలో, ఈ ఇబ్బందికర వలయంలో, ఈ గందరగోళ సమయంలో 2 విషయాలు గుర్తించాలి. ఒకటి, భయపడవద్దు. రెండవది, దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచుము. కొంతమంది ఒక్కొక్క విషయాల మీద నమ్మకం ఉంచుతారు. మనుషుల మీద నమ్మకం ఉంచేవారు లేకపోతే, హల్లెలూయా, మనుషుల మీద నమ్మకం పెట్టుకునే వారు కొంతమంది ఉంటారు. చివరికి మనుషులు కూడా హ్యాండ్ ఇస్తారు. హ్యాండ్ ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు రాజ్కుమార్ వాళ్ళ అక్క రేఖ వివాహం అప్పుడైతే నేను ఎందుకంటే దగ్గరుండి సమీపంగా ఉండి చేసిన వ్యక్తిని ఆ కుటుంబంతో 50,000 ఇస్తా, రామచంద్రుడు పెళ్లి పెట్టుకో అన్నాడు. తమ్ముడు పలానా 50,000 ఇస్తాను, నువ్వు పెళ్లి పెట్టాను. నేను అప్పుడే పైసలు ఇద్దరు పెళ్లి పెడదాం కదా. లేదు తమ్ముడు, పక్కా చెప్పినాను. వచ్చి పెళ్లి పత్రిక రాశిగా 4 రోజులకి 50,000 ఇవ్వమంటారే. లేవు పైసలు ఏం చేయాలి? మరి ఎవరు ఇస్తారు ఇప్పుడు? అక్కడ అన్నప్పుడు వాళ్ళు తీసుకున్న తీర్మానం అప్పుడు ఈ మందిరం ఉండేది, చిన్న మందిరం ఉండే. ఫ్యామిలీ అంతా ఏ రాత్రి వచ్చారో, ఎప్పుడు వచ్చారో కానీ కన్నీళ్లతో మందిరాన్ని తడిపినారు, ప్రార్థించారు. చివరికి 3 రోజుల వివాహం ఉండగా ఒక వ్యక్తి పిలిచి అదే 50,000 చేతులు పెట్టారు. అది నేను ఎదుగుతున్నాను. మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే మార్గ మధ్యలోనే వదిలేసేవారిగా ఉంటారు. అందుకే ప్రియులారా, నమ్మకం మాత్రం ఉంచు అని ప్రభు అనేది దేనికంటే, మనుషులను నమ్మితివా వాళ్ళు 90-10% ఉంటారు తప్ప 1% మాత్రం ఉండదు. అందుకే బైబిల్ చెప్తున్న సత్యం చూడండి. మీకా 7వ అధ్యాయము 5వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి.
మీకా 7వ అధ్యాయం 5వ వచనం. గట్టిగా కోడలా స్నేహితుని యందు ఉంచుమా ఉంచకుమా గట్టిగా రాయచంద్ర మా చెల్లె పెట్టి చదువు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. మనుషుల యందు నమ్మకము తాత్కాలికమే, అది శాశ్వతమైనది కాదు. కొంతమంది ధనము మీద నమ్మకం ఉంచుతారు, డబ్బు మీద నమ్మకం పెట్టుకుంటారు. ఓకే, నాకు డబ్బు ధనం ఉంది పర్వాలేదులే అని అనుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. ధనం మీద నమ్మకం ఉంచి మనుషులను లెక్క చేయని వారు ఉంటారు. తెలుసు కదా, పైసలు ఎక్కువైనాయి అనుకో పక్కలు కనబడరు. డబ్బులు ఎవరికైతే ఎక్కువైతాయో, ఆ డబ్బులు ఎక్కువ ధనం ఎక్కువగా ఉంటే సరే వాళ్ళ కష్టాతీతమే, వాళ్ళే జీవన, వాళ్ళే శ్రమ పడ్డారనుకో, ఆ ధనమును బట్టి కూడా ధనము మీద నమ్మకం ఉంచుతారు కానీ దేవుని యందు నమ్మకం ఉంచరు. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనము. తిమోతి రాసిన 1 పత్రిక 6వ ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అది ధనం ఎలాంటిది? స్థిరమైనది కాదు. ధనం ఎప్పుడు స్థిరమైనది కాదు. ఇప్పుడు నాలుగుకి 50,000 ఇచ్చి ఎంజాయ్ చేయాలంటే ఇంటికి వచ్చే వరకు 50 పైసలు మిగిలి, ఎందుకంటే మనం బిజీ అలాంటిది. హల్లెలూయా. ధనము మన రాజేశ్వరికి ఇచ్చినప్పుడు మా పేరు ఇచ్చినప్పుడు ధనము అస్థిరమైనది. ధనము మీద మనం నమ్మకం ఉంచుకుంటే ధనము ఎప్పుడు మనల్ని పైకి లేపదు. ఒక భక్తుడు ఏమంటాడంటే, డబ్బును మనం సంపాదించాలి కానీ డబ్బు మనల్ని సంపాదించకూడదు. ఎందుకంటే ధనము అస్థిరమైనది, స్థిరమైనది కాదు. హల్లెలూయా. ఇలా వస్తాయి, ఇలా వెళ్ళిపోతా ఉంటాయి కానీ కంప్లీట్ గా నువ్వు ధనం మీదనే నమ్మకం ఉంచితే, ధనం మీదనే. మీ పిల్లలకు కొంతమందికి తెలియదు, పాతిలో ఉన్నప్పుడు లక్ష అత్త ఉండే మేడ అశోక్ వల్ల అమ్మ, ఆమె ఏం చేసిందంటే 10 రూపాయల నోట్లన్నీ ఇంత కట్టగట్టి, ఆ దినాల్లో నాకు ఇంకా అప్పుడు పెళ్లి కాదు, 10 రూపాయల నోట్లు కట్టగట్టి సూర్లో పెట్టింది. డబ్బు ఆ డబ్బు అది బాగా కష్టపడి సూర్లో పెడితే ఒక దినాన డెలివరీ టైం వచ్చినప్పుడు ఆ సూర్లోకి వెళ్ళి డబ్బులు తీస్తే ఎలుకలు కొట్టింది 10 రూపాయలు. అంటే డబ్బు ఎప్పుడైనా మనకు మేలు చేస్తుంది అని పూర్తి భరోసా ఉంచడం కొంత ప్రమాదమే. అందుకే నమ్మిక మాత్రం ఉంచమంటే మనుషుల యందు నమ్మకం ఉంచడము, డబ్బు యందు నమ్మకం ఉంచడము అది అస్థిరమైనదే. 3వది చూడండి, విగ్రహముల మీద కొంతమంది బొమ్మల మీద నమ్మకం ఉంచుతారు. విగ్రహముల మీద బొమ్మల మీద నమ్మకం ఉంచుతారు. దానికి బైబిల్ చెప్తున్న సత్యము హబక్కూకు 2:18. హబక్కూకు 2వ అధ్యాయము 18వ వచనం. చెక్కడపు పనివాడు, చెక్కడపు పనివాడు అంటే బొమ్మలు చేసేవాడు. చెక్కడపు పనివాడు ఆ విగ్రహములు బొమ్మలు చెక్కడం వలన ప్రయోజనమేమి? పనివాడు మూగ బొమ్మలు చేసి ఆ మూగ బొమ్మ మీద నమ్మకం ఉంచితే ప్రయోజనం ఏంటి? నీవే బొమ్మలు చేసేది, నీవు చేసిన బొమ్మ మీద నీవు నమ్మకం ఉంచితే దానికి ఏ ప్రయోజనం ఉంటుంది? నీవు చేసిన బొమ్మ మీద నువ్వు నమ్మకం ఉంచడం కాదు, నిన్ను చేసిన దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచాలి. హల్లెలూయా హల్లెలూయా. కుమ్మరి కుండలు చేస్తాడు. కుమ్మరి చేసిన కుండను, ఆ కుండ కుమ్మరి మీద నమ్మకం ఉంచాలి కానీ కుమ్మరి కుండ మీద నమ్మకం ఉంచిన ప్రయోజనం ఏమి? నీవు చేసిన బొమ్మ మీద, నువ్వు చేతులతో చేసిన బొమ్మ మీద నువ్వు దాని మీద నమ్మకం ఉంచి ఆ బొమ్మ నాకేదో చేస్తుంది, నా
పైకి లేపుతుంది, నన్ను డెవలప్ చేస్తుంది, నన్ను కాపాడుతుంది. అది నీవు చేసిన బొమ్మ మీద నువ్వు నమ్మకం ఉంచితే దానికి ప్రయోజనం లేదు. నువ్వు రూపు చేసిందే కదా, నువ్వు రూపు దిద్దిందే కదా, నువ్వు పెయింట్ వేసిందే కదా, నువ్వు కలర్ వేసిందే కదా, దాని మీద నమ్మకం ఉంచితే ప్రయోజనం లేదు. కానీ నిన్ను రూపించిన దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి చదవవలసిందిగా మనం చేయించాము. వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఇప్పుడు దేని మీద నమ్మకం ఉంచాలి? మనుషుల మీద నమ్మకం ఉంచినా ప్రమాదమే, ధనం మీద నమ్మకం ఉంచినా ప్రమాదమే, మూగ బొమ్మల మీద నమ్మకం ఉంచినా ప్రమాదమే. కొంతమంది జ్యోతిష్య శాస్త్రం, జ్యోతిష్యుల మీద కూడా నమ్మకం ఉంచుతారు. అలా నమ్మకాన్ని మనం ఇబ్బంది పెట్టడం కాదు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఏ దినము ఏది సంభవించుతుందో ఎవరికి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మొన్న తమిళనాడు కేరళ విజయ్ సీఎం పేరుకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 3 సార్లు ఎక్కడికి వెళ్ళాడు? గవర్నర్ ఆఫీస్ కి వెళ్తే ఆయన రిజెక్ట్ చేశారు. అప్పుడు జ్యోతిష్యులు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఏమన్నారు తెలుసా? విజయ్ యొక్క కాల ఏ బలం అంటారు, అది గ్రహ బలము బాగలేదు, విజయ్ సీఎం అయ్యే అవకాశాలు లేవు అని ఆ డిబేట్ పెట్టి జ్యోతిష్యులంతా ఆయన తారాబలం, జన్మ నక్షత్రాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు పెట్టి ఇక ఆయనకు అవకాశాలు లేవు అని చెప్పారు. ఏం జరిగింది? 4వ రోజుకి ఏం జరిగింది? ఆల్రెడీ సీఎం అయిపోయింది. హల్లెలూయా. అందుకే న్యాయ నిర్ణేత మనల్ని కలగజేసిన దేవుడే తప్ప మనుషుల వలన కాదు. ఏ దినము ఏది సంభవిస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ప్రభువు అంటున్నాడంటే నమ్మకం మాత్రం ఉంచుము. నిన్ను కలగజేసిన దేవుని యందు, నిన్ను పుట్టించిన దేవుని యందు సమస్యలు ఉన్నది వాస్తవమే. అక్కడ మొదలైన ఆదేశంలో దయ్యం పట్టిన వాడు అంటే చేతులు సంఖ్యలు తప్పుకొని, వస్త్రాలు చెప్పుకొని, శరీరాన్ని గాయపరుచుకొని ఇంటిలో నివసించక సమాధిలో నివసిస్తున్నాడు. వాస్తవమే కాదనలేదు. కానీ పరిష్కారం యేసు ప్రభువులో ఉంది. హల్లెలూయా. యాయిరు కుమార్తె రోగంతో బాధపడుతుంది, బలహీనమైపోయింది. ఆల్రెడీ యాయిరు వచ్చి ఏమన్నాడంటే, అయ్యా నా కుమార్తె చనిపోయింది అని డిక్లేర్ చేశాడు. కానీ ప్రభువు ఏమన్నాడంటే నమ్మిక మాత్రం ఉంచుము, నీ నమ్మకము నీకు ఎప్పుడు నష్టాన్ని కలిగించదు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ సమస్యలు ఉన్నాయి, వాస్తవమే కాదనలేదు. కానీ ప్రభువు ఏ కుటుంబాన్నైతే దేవుడు నిర్మించాడో, ఏ కుటుంబాన్నైతే దేవుడు కట్టాడో, ఏ దేవుడైతే నీకు ఆరోగ్యం ఇచ్చాడో, ఏ దేవుడైతే వేరు వేరుగా ఉన్న మిమ్మల్ని ఒకటిగా చేసి ఏ కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుడు భార్యాభర్తలుగా నిర్మించాడో, ఆ కుటుంబంలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఆ కుటుంబాన్ని కట్టిన నీ దేవుని యందు నమ్మకం ఉంచుము, నువ్వు ఫలాలను దేవుని చూస్తావు. యేసు ప్రభు చెప్పింది అదే. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచుము, నేను కలగజేసిన నమ్మిక మాత్రం. బైబిల్ గ్రంథంలో నమ్మకం ఉంచి ఫలాలు పొందిన కొంతమంది ఉన్నారు. వారిని పరిచయం చేసి నేను ముగిస్తాను. ఎందుకంటే 9:30కి మనం ముగించాలి కదా. బైబిల్ గ్రంథంలో నమ్మకం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి ఫలాలు దీవెనలు పొందిన కొంతమంది భక్తులు ఉన్నారు. మనుషుల మీద కాకుండా, ధనం మీద కాకుండా, లేక బొమ్మల మీద కాకుండా, ఈ జ్యోతిషాల మీద కాకుండా ఖచ్చితంగా దేవుని యందు నమ్మకం ఉంచి విజయాలు పొందుకున్న కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని పరిచయం చేసి నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 20-21 వచనాన్ని చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం.
పేజీ నెంబర్ చెప్పాలి, తీసేవారు తీస్తారు. 338. ఓకే చదవండి. 5:20. ఆ యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆ యుద్ధమందు వినండి ఒకసారి చూడండి. ఆ రెఫరెన్స్ రాసుకుంటే ఇంటికి పోయినాక రెఫరెన్స్ చూసుకోవచ్చు. ఆ యుద్ధమందు దేవునికి మొరపెట్టగా వారు ఆయన మీద వారు నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మొర ఆలకించెను కనుక వారు జయము పొందుకొనెను. చెప్పను యుద్ధము జరుగగా రూబేనీయులకు అగ్రీలు అని కొంతమంది జాతులు ఉంటారు. ఈ రూబేనీయులు యుద్ధానికి వెళ్ళారండి. ఈ రూబేనీయుల యొక్క గోత్రం అంతా యుద్ధానికి వెళ్ళారు. శత్రువుల చేతిలో గెలవడానికి వీళ్ళకి సామర్థ్యము లేదు. పోరాడుతున్నారు, ధైర్యం చేస్తున్నారు, కానీ ఈ రూబేనీయుల తరం అయితే లేదు. అప్పుడు వారు ఏం చేశారంటే యుద్ధము జరుగుతుండగా, యుద్ధం అంటే మామూలు వాతావరణం కాదు. యుద్ధం జరుగుతుంది అంటే మామూలు వాతావరణం కాదు. ఒకవైపు రణగొల ధ్వనులు, ఒకవైపు శబ్దాలు, మరొక వైపు అరుపులు, మరొక వైపు కేకలు, మరొక వైపు ఏడవడము. ఎందుకంటే యుద్ధములో గాయపడిన వారి యొక్క దీన స్థితిని చూస్తే ఏడ్చేవారు ఏడుస్తూ ఉంటారు, గాయాలు తగిలి. ఒకవేళ కాలు మీద గాయం తగిలిన, చేతులకు గాయాలు తగిలిన, శరీరానికి గాయాలు తగిలిన, మన కాలుకు ములుగుచ్చుకుంటేనే మన ప్రాణము తల్లడిల్లిపోతుంది. యుద్ధాలు జరిగినప్పుడు ఆ రణగొల ధ్వనులు, ఆ బాంబుల శబ్దాలు, తుపాకీ శబ్దాలు, ఎవరి సహాయం చేసుకోలేని పరిస్థితి. ఒకవైపు గాయాలు, రక్తపు ఏడుపులు ఒకవైపు, మూలుగుల వైపు ఒకవైపు, అంగలార్పు మరొక వైపు, ఆర్తనాల నాటాలు మరొక వైపు. ఈ గందరగోళమైన పరిస్థితులలో రూబేనీయులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇది మా వలన కాదు, ఈ యుద్ధంలో మేము గెలవలేము. ఈ రణగొల ధనుల మధ్య, ఈ అల్లర్ల మధ్య, ఈ కొట్టాటల మధ్య, ఈ నెమ్మది లేని పరిస్థితుల మధ్య ఇక మా జీవితంలో గెలవడము అసాధ్యం అనుకొని దేవుని యందు నమ్మకం ఉంచడము వలన ఆ యుద్ధ వీధిలో, ఆ రణరంగంలో, ఆ ఆర్తనాదాల మధ్య దేవునికి మొరపెట్టగా, యుద్ధమందు దేవునికి మొరపెట్టగా, కనుక అనే మాట కనబడుతుంది అక్కడ చూడండి. అది కనుక వారిని జయించుటకు వారికి సహాయము ప్రియులారా ప్రేమతో నిర్మాణం చేయించు. గందరగోళ పరిస్థితులు ఉన్నది వాస్తవమే కావచ్చు, యుద్ధ వాతావరణం ఉన్నది వాస్తవమే కావచ్చు. యుద్ధ వాతావరణం కేవలం పాఠంలోనే కాదు, ఇళ్ళలో కూడా యుద్ధ వాతావరణం కనబడుతుంది. అందరికీ తెలిసిందే కదా. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. ఎందుకంటే ఇళ్ళలో యుద్ధం జరిగినప్పుడు గోడలను గుర్తేది, కోపం తట్టుకోలేక గోడలతో ఫైటింగ్ చేసేది. ఇప్పుడు దేనితో ఫైటింగ్ చేస్తున్నారు? ఎప్పటికి ఉన్నది ఏంటిది? కోపం వచ్చింది అనుకో, ఈ సెల్ కాస్తుందా చెప్పండి, మిడిల్ రేట్ చెప్పండి, 5,000 నుండి 1,00,000 రూపాయల దాకా స్టార్ట్ అయింది. కనీసం ఈ ఒక్కొక్కరి చేతిలో కనీసం ఎంత ఉంటుంది? ఇంత 5 ఉంటే 5-15 అనుకో, 5-15 ఎంత? 75,000 రూపాయలు. ఈ యుద్ధ వాతావరణం జరిగినప్పుడు మా పూర్వకులు, మేము చిన్నగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు చేసే ఫైటింగ్ ఏంటంటే కోపం వచ్చిందనుకో గోడనన్నా అన్నారే, పందిరి గుంజనన్నా అన్నారు, పందిరన్నీ విరిగిపోవాలి, గోడన్న అట్లా. కానీ ఇప్పుడు అట్లా కాదు, స్టైల్ మారింది. నా స్టైల్ మారింది, కొడితే అర్థం. యుద్ధమందు నీ కోపం విలువ 20,000 రూపాయలు వస్తుంది. 20,000
5,000 రూపాయల నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. చిన్నగా చెప్పి నేను చూపిస్తాను. వర్షం పడతా ఉంది. వర్షం పడతా ఉంటే ఇద్దరు భార్య భర్తలు అప్పుడు ఇట్లా గురుపాపు స్టవ్ ఉంటుంది కదా, వాళ్ళు దాంట్లో అన్నం వండుకుంటున్నారు. అన్నం వండుకుంటా ఉంటే ఈ భార్య పక్కనే ఉంది, భర్త పక్కనే ఉన్నాడు. అంటే యుద్ధం గురించి చెప్తున్నా నేను. చేస్తూ ఉంటే ఈమె ఏం చేసిందంటే గిన్నెలు, వర్షం పడుతుంది కదా, ఆ దర్వాజా కాడ ఉండి గిన్నెలు వండుకుంటే అది పొంగుతా ఉంది. కింద బోరు పంపుతుంటే అన్నం పొంగుతా ఉంటే అన్నం పొంగుతుంది, కొద్దిగా బంద్ చేయరాదా అని భర్త అంది. భర్త అంటే భర్త ఉంటాడు కదా, నేను బంద్ చేస్తానా, నేను భర్త కదా, నిజంగా నేను బంద్ చేయరా అని. ఏమైతుంది? ఎసరు పొంగి కింద పడుతుంది. కింద పడగానే ఈ భార్య వచ్చి జోకులు ఇట్లా కలిపి సలాదం ఉంటుంది కదా, నాకు సలాదం కూడా చూసిన, ఇంత పర్టికులర్ అంటే ఖచ్చితంగా చూసిన. ఈ సలాదం ఇట్లా కలిపి ఏం చేస్తుంది, చీటికి కలపండి కలపని ఇట్లా పెట్టింది. ఇట్లా కలిపి ఏమైంది చూడండి, యుద్ధం ఎంత జరుగుతున్నాం. సలాదం కలిపి నీ కొద్దిగా ఇంకా మరి ఇద్దరుగా ఉన్నది, ఇది తీసి అయిపోతుంది, ఇంత గాలి చూడు అని జోకుల భర్త మీద ముక్కు పెట్టి అది కాదు కాదని చేసిన భర్త అందుకున్నాడు. ఈమె చేసిన ఈ దెబ్బ పడగలే ఈ స్టవ్ పట్టేసి స్టవ్ కథం కేకలిన పడతా అంటే కుమారన్న అంటే మేము పరిష్కారాన్ని మేము అప్పుడు కులపెద్ద మనసు వాళ్ళింటికి ఆడికి వెళ్ళి చూస్తే సరే వాట్ ఈస్ దిస్, ఏం జరిగింది అని ఏం చేయక మేమే ముడిసి మేము అది వేసి అన్ని పెట్టి పక్కన పెట్టి ఎట్లొచ్చింది మీకు అంటే ఈ స్టోరీ చెప్పారు. అది యుద్ధ వాతావరణం పిల్లరా, కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో యుద్ధమందు యుద్ధం చేసినప్పుడు ఆ గందరగోళమైన ఆ భయానకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభు యందు నమ్మకరించారు. తొందరపడవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, శబ్దం హల్లెలూయా. వాటి వలన ప్రమాదమే. కానీ వీళ్ళు రూబేనీయులు ఏం చేశారంటే ఆ యుద్ధము జరుగుతుండగా దేవుని యందు నమ్మకరించింది కనుక ఆ యుద్ధంలో విజయం పొందుకున్నారు. ఇది నీ నా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, లేక సామాజిక జీవితంలో, ఈ కుటుంబ జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నమ్మిక ఎంచుము, నమ్మిక మాత్రము విజయించువాడు నేనే. మరొక వ్యక్తిని కూడా పరిచయం చేపిస్తాను. కీర్తన 22 5వ వారు నీకు మొరపెట్టి విడుదల పొందిరి, వారు నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు అంటే మన పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, రూతు తదితర వారు ఎవరైతే ఉన్నారో వారి జీవిత కాలంలో దేవుని యందు నమ్మకం ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవుడు తల ఎత్తే దేవుడే కానీ తల దించే దేవుడు. హల్లెలూయా. ఎన్నో పరిస్థితులు వారి జీవితంలో ఎదురయ్యాయి. అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో, మన పితరుల జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎదురైపోయాయి. కానీ వాళ్ళకున్న ఆయుధం ఏంటంటే ఆయన యందు నమ్మకం ఉంచాలి కనుక ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ సంస్కృతిలోకి వెళ్ళినా వారికి దేవుడు అవమానం కలగలేదు కనుక అవమానం హరియలేదు, సిగ్గుపడలేదు అని రాయబడి ఉంది. వారిని ఒక ఉన్నత స్థితిలో దేవుడు ఉంచినట్లుగా రాయబడి ఉంది. ఐగుప్తు దేశంలో ఇస్సాకు, యాకోబుని గురించి అంటాడు, అయ్యా మీరు ఉండడం వలన మాకు దీవెన, మీరు ఉండడం వలన మాకు దీవెన. అంటే నమ్మకం అనేది నేను పైకి లేపుతుందే తప్ప నేను పాతాళానికి తీసుకునేది, నేను నష్టపరచదు.
నీకు అన్యాయం చేయదు, నీకు అపకీర్తిని, సిగ్గును, అవమానమును, లజ్జను రాకుండా కాపాడేదే నీవు ఉన్న నమ్మకమే. దేవుని యొక్క నమ్మకం. లాస్ట్ చివరి చెప్పి ముగిస్తే నహూము 1వ అధ్యాయం 17వ వచనం. నహూము గ్రంథం ప్రవక్తల గ్రంథంలో ఉంటుంది 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. ఎరుగును అనండి ఒకసారి, చెప్పండి అందరూ. ఎరుగును అంటే ఏంటి? తెలుసుకోవడం అంటే ఏంటి? తెలుసుకొను, ఎరుగును అంటే ఏంటి? నాకు ఇందిరాగాంధీ తెలుసు, మీకు తెలుసా? గాంధీ తాత నాకు తెలుసు, తెలుసు. ఏం తెలుసు గాంధీ తాత గురించి? అంతే. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ దినచర్య ఏంటి వాళ్ళకు తెలుసు, కానీ వాళ్ళ గురించి అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు తెలుసు కానీ వాళ్ళ గురించి మనకు తెలియదు. ఎరుగును అంటే ఆయన, మనము ఆయనకు తెలుసు, మన గురించి కూడా ఆయనకు తెలుసు. తప్పకుండా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును అంటే నీవు తెలుసు, నీ గురించి కూడా దేవునికి తెలుసు. నువ్వు బాధను అనుభవిస్తున్నావా, శ్రమను అనుభవిస్తున్నావా, కష్టం అనుభవిస్తున్నావా, సమస్యలో ఉన్నావా, ఆందోళనలో ఉన్నావా, బంధకాలలో ఉన్నావా, నెమ్మది లేకుంటున్నావా, ప్రశాంతత లేకుంటున్నావా, ఎలాంటి థ్రెట్, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావో అది కూడా ఆయనకు తెలుసు. అది ఎరుగును అన్న పదానికి అర్థం ఏంటంటే నేను మాత్రమే కాదు, నా గురించి ఆయనకు తెలుసు. కొంతమంది మనకు తెలుసు కానీ వాళ్ళ గురించి మనకు హల్లెలూయా. బస్సులో కలిసినప్పుడు లేక ట్రైన్లో వెళ్ళినప్పుడు విజిటింగ్ కార్డు ఇస్తారు, మంచి ఆయన అక్కడ మంచిగా మాట్లాడతారు కానీ ఆయన గురించి. అందుకే ఆ మధ్యలో బిస్కెట్ తింటే ఎవరు తినొద్దు, బిస్కెట్ తింటే పిల్లలు తినొద్దు. బిస్కెట్ ఇచ్చడం తెలుసు కానీ బిస్కెట్ లో ఏముండదో అది దేవునికి తెలుసు అన్నారు. అందుకే నీ జీవితంలో నీవు ఎరుగును అంటే నీవు తెలుసు, నీ గురించి అంతా దేవునికి తెలుసు. అందుకే దేవుని యందు నమ్మిక ఉంచుకో. కంక్లూజన్ లో చివరి మాట 1 పేతురు 5వ అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనాన్ని అది గురించి ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు, మీ చింత యావత్తు ఆయన ఆయనకు నీ గురించి తెలుసు, నీ లైఫ్ స్టైల్ తెలుసు, నువ్వు అనుభవిస్తున్న బాధలు తెలుసు. కొంతమంది ఏమంటారంటే వారికి ఎప్పుడైనా వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకేమో మస్తు ఆస్తుంది, కానీ పడే బాధలు ఎవరికి? అందుకే ప్రభు ఏమంటున్నాడంటే నమ్మిక మాత్రం ఉంచుము. అందులో రహస్యం ఏంటంటే, మిస్టరీ ఏంటంటే నీ గురించి తెలుసు, నీవు తెలుసు, నీ గురించి అంతా దేవునికి తెలుసు. అందుకే నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ఎవరి మీద వేయాలి? శ్రీకాకి వెళ్తున్నావా? నువ్వు ఎవరి మీద వేయాలి వారం? శ్రీకాకి ఎవరి మీద వేయాలి? ఆయన మీద. దేవా మా పెళ్లి చేసింది నువ్వే, ఇవన్నీ నీ మీద నేను ఉంటాను. నీ చింత యావత్తు ఆయన గాడ్ బ్లెస్ యు. దేవుడే సమస్తం చూసుకొని జరిగించును కాక. నమ్మిక మాత్రం ఉంచుము. నమ్మిక, విశ్వాసం, నీ నమ్మకమే
నిన్ను పైకి లేపుతుంది. మనము నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన దేవుడు. రూబేనీయులు యుద్ధమందు నమ్మకరించారు. కొంతమంది యుద్ధ రంగంలో ఆ పరిస్థితుల మధ్య నమ్మకం ఉంచరు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు, సొంత ఆలోచనలు కలిగి ఉంటారు, సొంత తీర్మానాలు తీసుకుంటారు. అది ప్రమాదంలోకి నెట్టివేసే అవకాశాలు ఉన్నాయి. రూబేనీయులు యుద్ధమందు నమ్మకం ఉంచడం ద్వారా జయం కలిగింది. బిడ్డలారా, కుటుంబ జీవితమైన, వ్యక్తిగత జీవితమైన, సామాజిక జీవితమైన నీ నమ్మకమే నీకు విజయాన్ని కలుగజేస్తుంది. భయపడకు, అధైర్యపడకు, వెనుకడుగు వేయకు, సమస్యలను చూసి ఆందోళన చెందకు. నీ భారము ఆయన మీద, ఆయన నిన్ను ఎరుగును, నీ జీవితాన్ని ఎరుగును. ఒకవేళ నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ మనసును అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నీ మనసులో నీ జీవితం అంతటిని కూడా ఆయన ఎరుగును. నీ గురించి అంతా తెలుసు ఆయన. అందుకే నీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీద వేయండి. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం.